చూస్తున్నామంటే ఇప్పుడు ఈ కలియుగంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి ఇక్కడ మన ముందు మాట్లాడుకుంటే పోట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. మనకు చూపిస్తున్నారు న్యూజెర్సీ నుంచి వచ్చిన వక్కలగడ్డ పద్మజ గారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ దెమ్. Well, today is Saturday, August 31st, 2530 years. Time 7 p.m. Lakshmi Devi is watching TV. Lord Vishnu is getting bored. Let us see what happens now. లక్ష్మి, కొంచెం కాళ్ళు నొక్కుతావా? నాథ నారాయణ, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం 3 యుగాల నుండి మీ కాళ్ళు నొక్కి 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 నా చేతులు నొప్పులు పుట్టినాయి నాథ. కనీసం ఈ కలియుగంలోనైనా కాసేపు విశ్రాంతిగా టీవీ చూసుకొనివ్వండి. టీవీలో అట్లాంటాలో జరుగుతున్న నిర్వాహ సంబరాలని ఎంతో శోభాయమానంగా చూపిస్తున్నారు. మీరు కూడా చూసి తరించవచ్చు కదా. ఏమిటో ఈ కలియుగంలో లక్ష్మి బాగా ఆన్లైన్ టీవీకి కూడా అలవాటు పడిపోయినట్టుగా ఉన్నది. అయినా ఏమంత కష్టపడిపోతున్నారని మీకు ఈ కాళ్ళు నొప్పులు? త్రేతాయుగంలో నిన్ను దక్కించుకోవటానికి రామేశ్వరం నుంచి లంక దాకా నడిచి వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు, రావణాసుడితో చేసినప్పుడు యుద్ధంతో వచ్చిన ఒళ్ళు నొప్పులు మరీ ఇంకా తగ్గలేదు. మరి ఏం చేయమంటావు? ఇన్ని యుగాలు తగ్గలేదు అంటే క్రానిక్కో ఏమో. ఒక్కసారి ఆ ధన్వంతుల వారిని సంప్రదించండి. అలాగే ఇంక నువ్వు చెప్పాక తప్పుతుందా? అపాయింట్మెంట్ తీసుకుంటాలే మరి. లక్ష్మి, టీవీలో ఏదో స్క్రోలింగ్ న్యూస్ వస్తున్నట్టుగా ఉన్నదే, కొంచెం వాల్యూమ్ పెంచు. చదువుతున్నది జయప్రద కొనిజేటి. రాబోయే 72 గంటల్లో పసిఫిక్ మహాసముద్రంలో వాయుగుండం సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి వీటి పరిణామాలు భూలోకంలోనే కాక కైలాసంలోనూ వైకుంఠంలోనూ కూడా కనిపిస్తాయి. కైలాసంలో శివపార్వతుల నాట్యం విజృంభిస్తుంది. వైకుంఠంలో పాలసముద్రం పొంగుతుంది. ఈసారి ఈ పాల పొంగుకు ఆదిశేషుల వారు తట్టుకోగలరో లేదో వేచి చూడాలి అని మన వాతావరణ శాఖ వారు అంటున్నారు. లక్ష్మి, మన ఆదిశేషుల వారే తట్టుకోలేకపోతే ఎలా మరి ఇప్పుడు? అయినా వాయుదేవుల వారు ఎందుకు ఈ తాండవం? మొన్న దేవసభలో వాయుదేవుల వారు ఈ విషయమే సంప్రదించలేదే. భూలోకంలో రాజకీయ నాయకులను చూసి మనవారు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టినట్టున్నారు, ఎవరిని సంప్రదించకుండా. అయితే ఇప్పుడు ఎలా మరి? లక్ష్మిని నేను మీ చెంతనుండగా మీకేల చింతనాదా? వాయుదేవుల వారు లంచం తీసుకుంటారా? శ్రీవంశనాథ నారాయణ, భూలోకవాసులు డబ్బుకు పర్యాయపదంగా నా పేరును ఉపయోగించుకుంటున్నారు. అంతేగాని లక్ష్మిని నేను మీ చెంతనుండగా అంటే మన దగ్గర డబ్బు ఉంది వాయుదేవుల వారికి లంచం ఇద్దామని కాదు నేను అన్నది. నేను మీ చెంతనున్నాను, ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అని చెప్తున్నా. అలాగే మరి ఈ విపత్తు నుండి నువ్వే ఎలానో బయటపెట్టాలి. మీరు హాయిగా విశ్రాంతి తీసుకుంటే ఏదో ఒక ఆలోచన చేస్తాను. లక్ష్మి, ఏమిటిది? పాలసముద్రం అంతా గట్టిగా ఉన్నది, అలలు లేకుండా. పాల సముద్రం పొంగుతుంది అని మీరు భయపడుతున్నారుగా, అందుకని అందుకని పాలు పొంగుతాయి,
పెరుగు పొంగదు కదా, అందుకని పాల సముద్రంలో కొంచెం పెరుగు వేసి తోడు పెట్టాను నాదా. ఇప్పుడు పెరుగు సముద్రం అయింది, పెరుగు పొంగదు. అవురా లక్ష్మి? థ్యాంక్స్ ఫర్